టీని ఎక్కువ సార్లు మరగబెట్టకూడదంట. అప్పట్లో తెలియక మనోళ్ళు చల్లారినప్పుడల్లా తెగ మరగబెట్టేవారు. ఫ్రెష్నెస్ అలా ఉండాలంటే మరిగిన వెంటనే వేసుకొని తాగేయాలి, లేదంటే ఇలా ఫ్లాస్క్ లో పంపించుకోవడమే. పొద్దున్నే 10 నిమిషాలైనా ఒక కప్పుతో కాలక్షేపం చేయాలి. అందులోకి ఇది నా ఫేవరెట్ కప్పు. మా హాలిడే హోమ్ లో మాత్రం కలెక్షన్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది. లోపల ఇవి ఏటా అని చూస్తున్నారేమో న్యాచురల్ ఫ్లేవర్స్. అసలు ఎంత బాగా డిజైన్ చేశారో చూడగానే నచ్చేసింది. అనుకుంటాం కానీ మన విమెన్ కి ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే ఎంత హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాం అంటే చెప్పాలంటే నా మనసు బాలినప్పుడల్లా ఇలాంటివి ఏవోటి ఆర్డర్ పెడుతుంటాను అనమాట. వీటిని చూస్తే అలా మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది. అబ్బా గోలగోల బయట అప్పుడే 10 అయ్యింది, తెల్లారినట్టుంది జనాలకి. కొబ్బరి బొండంలోంచి నీళ్ళొంపినట్టే ఒక అంతటి రావట్లేదు ఈ ఫ్లాస్క్ నుండి. టీ పడేసరికి కప్పుకే అందం వచ్చింది. మన బుడ్డోలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి అందకుండా జాగ్రత్తగా బయట తాస్తుంటాను. అసలే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అంటే ఎంత పిచ్చో నాకు. ఇంకెక్కడి నుంచి ఇల్లంతా జల్లుకొని తిరుగుతా అనమాట. అందుకే మా అమ్మగారు దగ్గర నించొని తాగమంటారు. ఎడిటింగ్ కి మాత్రం ఇక్కడ ఉన్నప్పుడు ఆ మూల నాదే. ఎవరు వచ్చినా కానీ ఆ ప్లేస్ మాత్రం ఎవరికి ఇవ్వను. ఇవి అందంగా ఉన్నాయని ఇక్కడ హ్యాంగ్ చేశాను. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేవి అనమాట ఇలాంటివి. మళ్ళీ రీసెంట్ గా తెప్పించాను ఇవి. వాల్స్ కి కానీ డోర్స్ కి కానీ హ్యాంగ్ చేస్తే ఎంత అందం వస్తుందో. ఇవి హ్యాండ్ క్రాఫ్టెడ్, అందుకే చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. మా ఇంట్లో ఏమైనా కంగాలు చేయాలంటే ఫస్ట్ నేనే. మన బుడ్డోల కన్నా అద్దాను. యూజువల్ గా ఇలాంటి వ్లాగ్స్ ఎప్పుడు చేయను. సరదాగా చాలా మంది మన దాంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ గా ఇది అనుకున్నాను అనమాట. అసలు అప్పట్లో నా పాత ఛానల్స్ లో ఫస్ట్ ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చేసేది అనమాట కిడ్స్ తో. మళ్ళీ ఇప్పుడు సరదాగా ఒకసారి చెయ్యాలనిపించింది. నాకు మా పాత రోజులు గుర్తొస్తున్నాయి. అసలు అప్పుడు రివ్వలాగా ఎంత తేలిగ్గుండే వాళ్ళమో ఇప్పుడు అసలు కుడుము ముక్కల్లా కదలలేకపోతున్నాము. ఈ ఇంట్లో వ్లాగ్స్ కి కెమెరాలు అడ్జస్ట్ చేసుకునేసరికి అయిపోద్ది. మనకు చెయ్యే కరెక్ట్. ఆ స్టాండ్ మీద కెమెరా ఉంటే ఆ లెన్స్ నన్ను వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియోస్ చూస్తే కామెడీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మెల్లకన్ను వేసుకొని బయట ఒక కన్ను, లెన్స్ లో ఒక కన్ను, ఎటు చూడాలో అర్థం కాదు. నాకు ఈ డెకోర్ పీస్ లో ఈ బేబీ ఎలిఫెంట్ ఎంత నచ్చుతుంది అంటే చూసినప్పుడల్లా భలే ముద్దుగా అనిపిస్తుంది. డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ చేశారు. ఈ పిల్లలకే అసలు సూపర్ క్యూట్. ఇందులో ఇది మదర్ ఎలిఫెంట్ కి అటాచ్ అయ్యి ఉందన్నమాట, లేకపోతే తీసి ముద్దులాడిద్దును. అబ్బా ఈ మేగడ ఒకటి మూతికి తగిలితే ఎంత చిరాకో. పొరపాటును కానీ అంటుందంటే లిప్స్ కి మాస్క్ వేసినట్టే. మసాలా గీ దోశల్లోకి ఈ ఆనపకాయ పప్పు వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఈ సర్వింగ్ బౌల్ తో అలా పట్టుకెళ్ళి ఓవెన్ లో వెయిట్ చేసుకుందాం. మన బుడ్డిదాని బ్రౌనీ బౌల్ ఇది. భలే క్యూట్ గా వస్తాయి బ్రౌనీస్ ఇందులో. ఈ బండి మీద ముగ్గులు చూస్తే అచ్చం గుమ్మం దగ్గర ముగ్గుల్లా కనిపిస్తాయి. బుడ్డిదైతే ఈ సర్వింగ్ కార్డ్ తో తెగ ఆడుతుంటది. మా అమ్మగారు కాల్ చేస్తున్నారు, గబగబా రెడీ అయిపోదాం. మా హాలిడే హోమ్ ఈస్ట్ లో ఉంటే మా తమ్ముడాల గెస్ట్ హౌస్ వెస్ట్ లో ఉంటది. అంటే ఊరికి చివర మేము, ఆ చివర వాళ్ళు. తిన్నగా ఇప్పుడు మామిడి తోటలో ఇంటికి వెళ్తున్నాము. చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకోవడం అంటే ఎంత చిరాకో. మా నాన్నగారు ఇలా కొంటాలు ఇరిపిసిదని, అలాంటిది ఇప్పుడు ఎండలకి పెట్టుకోక తప్పట్లేదు. అసలు ఈ రోడ్డు వేయడో లేకపోతే ఎండలు ఎక్కువైపోవడం కాదు కానీ కళ్ళు జిగ్గు మనిపోతున్నాయి. మన మీసాలరాజు గారు హోటల్ ఉంది కదా, హోటల్ లక్ష్మీ దుర్గా నుండి వేడిగా దంపులావు, చికెన్ దంపులావు ఇప్పుడే వేసారు అనమాట. అలా ప్యాక్ చేయించుకొని పట్టుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా అది హాట్ బాక్స్ వేసేయాలి. మా అమ్మగారు కిచెన్ తులపడం కాదు కానీ ఈ కిచెన్ లో ఉన్నవన్నీ కూడా నెలకోసారి తీసి అన్ని వాష్ చేస్తారు. ఇలా తుడుచుకొని ఆరబెట్టుకొని అవి ఆరిన తర్వాత ఇలా పిల్లలందరికీ అప్ చెప్తారు అనమాట ఫిల్ చేయమని. కాకపోతే ఇవి గ్లాసు కదా, పిల్లలు అయితే ఎత్తేస్తారని చెప్పి ఇంకా నేను ఫిల్ చేసేస్తున్నాను. అప్పట్లో గిఫ్ట్లు అంటే ఏముంటాయి, పప్పీ హౌస్లు లేకపోతే చిన్న వీడియో గేమ్లు ఏదో ఒకటి అనమాట. పప్పీ హౌస్ అయితే గొప్ప కామెడీగా ఉండేది. చక్కగా ₹1 ₹2 పెడితే ఒక్కొక్క పిల్ల లోపల నుంచి వచ్చి లాక్కుని నిలిపేది కాలుతో. మీలో ఎంతమందికి గుర్తుంది పప్పీ హౌస్? వైట్ అండ్ పింక్ కలర్ లో క్యాజువల్ లో ఉండేది. క్యూట్ గా బాగుంది. వుడెన్ క్యాప్, నున్నగా జార్లోకి గాలి వెళ్ళమన్నా వెళ్ళదు. ఇవి 8 జార్స్. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏ వేసినా కానీ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్టీల్ డబ్బాల కన్నా ట్రాన్స్పరెంట్ గా ఉన్న కంటైనర్స్ యూస్ చేస్తేనే క్విక్ గా ఏమైనా కనిపిస్తాయి అనమాట ఏమన్నా ఏటని. ప్యాంట్రీ ఎసెన్షియల్స్ కి, డ్రై ఫ్రూట్స్ కి, స్పైసెస్ కి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇలాగా రొటేటింగ్ డబుల్ డెక్కర్ స్టాండ్ తో వచ్చాయి. ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది చక్కగా వంటింట్లో ఏదో ఒక మూల పెట్టామంటే సగం కబోర్డ్ షెల్ఫ్ కి ప్లేస్ మిగిలినట్టే. ఇది ఇంట్లో పట్టించిన మసాలాయే. మా అమ్మగారాలకైతే ఈ జార్తో మసాలా 1 నెల రోజులు కూడా రాదు. మాకైతే బ్యాంకాక్ లో 6 నెలలు వస్తుంది ఈజీగా. ఇందులో జీలకర్ర వేసేద్దాం. మా మమ్మీ చూసేలోపు నేను శృతి టకటగా క్లీన్ చేస్తాము, లేకపోతే ఇద్దరికి అక్షింతలు పడిపోతాయి. ఈ స్టాండ్ మాత్రం భలే ఉంటుంది. 360 degrees రొటేటింగ్ స్టాండ్. ఇది ఆకలి వస్తుంది. మటన్ కర్రీ వేడి చేద్దాం. ఇది నాన్ స్టిక్ ట్రైప్లీ ఇండక్షన్ సేఫ్ హనీకోంబ్ ఫ్రై ప్యాన్. ఇది 2.5 mm ఎక్స్ట్రా థిక్నెస్ తో ట్రైప్లే కన్స్ట్రక్షన్ తో వచ్చింది. సో హీట్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇది హెల్దియర్ కుకింగ్ కి చాలా బాగుంటది అండ్ ఇండక్షన్ సేఫ్ కూడా. ఇది డ్యూరబుల్ డిజైన్, ఇంకా స్క్రాచ్ రెసిస్టెంట్. ఇదంతా నాన్ స్టిక్ సర్ఫేస్ హనీకోంబ్ డిజైన్ తో బాగా వచ్చింది.
ఈ గ్లాస్ లిడ్ వల్ల కన్వీనియంట్గా ఉంటుంది కుకింగ్. లైట్గా సాల్ట్ మసాలా తక్కువ వేసాము, పిల్లలు తింటారేమో అని చెప్పి. అందుకే పిల్లలకి వేరేగా తీసి మా కోసం అని కొంచెం ఫ్రై చేస్తున్నాను. దీన్నే కొంచెం ఘాటుగా మసాలా యాడ్ చేసి వేయించేద్దాము దగ్గరికి. వంటలు నేర్చుకుని కొత్తలో అయితే అన్ని ఉప్పు ఎక్కువ వేసి వండిసేదాన్ని అనమాట. అలా చేయగా ఇప్పుడు అలవాటు అయ్యింది. కూరలో ఉప్పు, టీలో పంచదార వేసినంత ఈజీగా వేసేదాన్ని పెద్ద పెద్ద స్పూన్స్ తో. కానీ ఇలా వంట చేస్తున్న ప్రతిసారి గుర్తొస్తుంటాయి నేను చేసిన పిచ్చి పనులన్నీ. స్పేస్ సేవింగ్ మాత్రం బాగా పనికొస్తుంది ఈ డబుల్ డెక్కర్ డిజైన్. చిన్న మసాలా తగిలిద్దాం కర్రీకి. మా బుడ్డిది వచ్చేస్తుంది గబగబా. మా చిన్నమ్మ బొమ్మలతో ఆడుకోమంటే ఆడుకోదు, సూట్ కేసులతోని పీటలతోని కుర్చీలతోని ఆడుతుంది. ఫస్ట్ ఈ బిర్యానీ ఓపెన్ చేసేద్దాము. చెయ్యి కాలిపోతుంది, వేడిగా ఉంది. అసలు ప్యాకెట్ ఓపెన్ చేయగానే మసాలాలు గుమ్మగుమ్మలా ఆడిపోతున్నాయి. ఇది హ్యాంబర్డ్ స్టెయిన్లెస్ స్టీల్ డబుల్ వాల్డ్ క్యాస్ట్రాల్. సుత్తితో చెతగొట్టినట్టు భలే వచ్చింది. చుట్టూను ఫినిష్ గొప్ప స్టైలిష్గా ఉంది. ఇది డబుల్ వాల్ ఇన్సులేషన్ కాబట్టి చాలా సేపటి వరకు ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది వేడిగా. ఒకసారి అలా కుదిపేద్దాము, లేకపోతే గడ్డల్లో ఉండిపోద్ది. ఇక బయటకు కూడా కాలిపోతుంది, అంత వేడెక్కిపోయింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్రాల్ కాబట్టి ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బయటికి కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. దీని కెపాసిటీ 2000 ml. ఆ మధ్య nestasia.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే కనిపించింది అనమాట. స్టైలిష్గా ఉందని ఆర్డర్ చేశాను. ఇలా డిష్లో చూస్తుంటే బొంగరంగా తిప్పాలనిపిస్తుంది. అలాగా ఇంక ఫుడ్ అయితే చూడక్కర్లేదు. 3 గంటలు 4 గంటల తర్వాత ఓపెన్ చేస్తే వేడిగా ఉంటుంది. ఈ క్యాస్ట్రాల్ దానికన్నా ఒక పిసర పెద్దది. 3000 ml కెపాసిటీ ఇది. కాకపోతే ఇది అవుటర్ అంతా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఈ లోపల కూడా అంతా ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ ఇంటీరియర్. ఇది డిజైన్ చాలా ఎలిగెంట్గా అనిపించి ఆర్డర్ చేశాను. రోటీస్కి, రైస్కి, కర్రీస్కి అన్నిటికీ బాగుంటుంది సర్వింగ్కి. ఇది కూడా డబల్ వాల్ ఇన్సులేషన్, డ్యూరబుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మన మిసాల్ రాజ్ గారి హోటల్ స్పెషల్ ఫిష్ ఫ్రై. గ్రేవీ మాత్రం మామూలుగా ఉండదు, తింటే తాతలు గుర్తొచ్చేయాల్సిందే. బిర్యానీ తింటావా అంశు? తినవా నువ్వు? మంచినీరు ఎందుకు తిన్నప్పుడు? అంశు ఇచ్చాడు. బిర్యానీతో పాటు కూడా చాలా బాగుంటుంది. లైట్ గ్రేవీ కూడా వడ్డిద్దాము. థాయిలాండ్లో థాయ్ రైస్ తిని ఇక్కడికి వచ్చినాడు మాత్రం ఈ సోనా మసూరి రైస్ తింటే ప్రాణం వస్తుంది. ఈ సిరామిక్ బౌల్లోకి తీసాను, లైట్గా ఓవెన్లో వేడి చేసేయాలి. అన్నీ ఆరిపోయి కానీ ఈ మెటల్ క్యానిస్టర్ మాత్రం ఆరలేదు ఇంకా. మా అమ్మగారు గోడ మీద పెట్టారు, తీసుకొచ్చి పట్టుకెళ్ళి ఫిల్ చేసి లోపల పెట్టేద్దాము. మళ్ళీ పిల్లలు ఎవరైనా తోస్తారంటే. ఈ మెటల్ క్యానిస్టర్కి గ్లాస్ విండో ఎంత క్యూట్గా ఉందో. డ్యూరబుల్ మెటల్ బాడీ, క్లియర్ వ్యూయింగ్ విండోతో వచ్చింది. ఇది మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే విన్నీ టాల్ ఎయిర్ టైట్ కిచెన్ క్యానిస్టర్ అని ఉంటుంది. ఇది పెద్దది కాబట్టి ఇందులో కందిపప్పు లాంటిది వేసుకుంటే ఎక్కువ పడుతుంది అండ్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ ట్రాన్స్పరెంట్ విండో వల్ల లోపల ఉన్న ఐటమ్ ఎంత ఉందో ఎంత అయిపోయిందో తెలుస్తుంది ఈజీగా. ఇలా డ్రై గూడ్స్ స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత స్టైలిష్గా ఉందంటే డిజైన్ ఫంక్షనల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ 8 జార్స్ సెట్ ఆఫ్ 4 వచ్చాయి. చిన్నవి 4, పెద్దవి 4. ఇందాక ఫిల్ చేసింది బయట ఉండిపోయింది. ఇవి కూడా సేమ్ దానిలాగే డ్యూరబుల్ మెటల్ బాడీ. స్నాక్స్, షుగర్, టీ, కాఫీ లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి మోడర్న్గా ఉంటుంది అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ రీఫిల్ కూడా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మసాలాలు ఘాట్లు కాదు కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రూట్ పడాల్సిందే. లాస్ట్ టైము ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ చూపించినప్పుడు చాలా మంది అడిగారు కదా చాలా బాగుందని. హైజీనిక్గా అసలు ఇంత పెసరు ఎక్కడ కూడా ఘాట్లు కన్నాలు కూడా పడదు అసలు ఈ బోర్డ్కి. ఆర్డర్ కానీ స్టెయిన్స్ కానీ అస్సలకే పడవు. మెయిన్ ఏంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్ టాప్ చాపింగ్ బోర్డు ఇది ఒకటి బాగా నచ్చింది అనమాట. దీనివల్ల మనం కట్ చేసినప్పుడు స్లిప్ అవ్వదు, బోర్డు అటు ఇటు కదలకుండా ఉంటుంది. రోజులో సగం టైం ఈ చాపింగ్ బోర్డ్స్ తోనే స్పెండ్ చేస్తాం మనం. ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ మాత్రం ఎన్నాలైనా ఇలాగే ఉంటుంది. ఈజీగా క్లీన్ చేస్తూ హైజీనిక్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ మెజరింగ్ స్కేల్ కూడా ఉంది ఒక సైడ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంట్లో ఏమైనా పూజలైనా వ్రతాలైనా ఇవి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ ఎడ్జెస్ లో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ 3 పీసెస్ ఇలా సెట్ ఇంట్లో అకేషన్స్ అప్పుడు కార్నర్స్ లో పెడితే చాలా బాగుంటాయి. నా బర్త్డే కాదు మా తమ్ముడి బర్త్డే. కేక్ తో రెడీ అయిపోయింది. నోట్లు దూరిపోదు దెబ్బకి. వెలిగింది 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 వెలిగింది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వెనకెళ్ళండి అమ్మా, వెనకెళ్ళండి. చుట్టూ ఊదొస్తావా? ఈ వీడియోలో చూసిన ప్రొడక్ట్స్ మీరు ఎవరికైనా నచ్చినట్టయితే nestasia.in వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇవే ప్రొడక్ట్స్ కావాలంటే సేమ్ ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. క్వాలిటీ అయితే తిరిగి చూడక్కర్లేదు, చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.